శివుణ్ణి మీరు యుద్ధం మీద తిరుగుతాడు అని అంటున్నారు. అసలు ఏనుగు మీద ఎక్కి తిరిగేవాడు కూడా ఆయనకు వచ్చి మొక్కుతాడు కదా. అలాంటి గొప్పని నేను అర్థమైందా. ఏనుగు మీద తిరిగేవాడు ఇంద్రుడు, ఏనుగు మీద తిరిగేవాడు కూడా ఆయన మొక్కుతున్నాడు. అదే ఆయన పవర్. అందుకని నేను ఆయన ప్రేమిస్తున్నాను అంది. నిజంగా ప్రేమిస్తున్నావు అన్నాడు. అవును అని ఆవిడ వెళ్ళిపోతుంటే చేయబట్టుకున్నాను. వెనక్కి తిరిగితే ఈయన మళ్ళీ నార్మల్గా ఉన్నారు. అదే మరి పెళ్లి చేసుకుందామన్నారు. ఆవిడేముంది, ఇదిగో సార్ విషయం కాడు మా నాన్నతో మాట్లాడినాను. ఈవిడ తపస్సు చేసింది ఎవరి కోసం? వచ్చాడుగా, మళ్ళీ విషయం కాడు ఎందుకు అని పెళ్ళి ఎవరు చేయాలి? మరి ఇప్పుడు ఎలా ఉన్నారు ఆడపిల్లలు? ఎవరినో పెళ్లి చేసుకొచ్చి మమ్మీ అల్లుడు లెట్స్ గిల్లుడు, వీడు ఎవరినో దేన్ని తీసుకొచ్చేస్తాడు. అమ్మ నాన్న గౌరవం ఏం లేదు, వాళ్ళకి అడిగినప్పటికి అడిగించుకుంటాడు. అడిగితే మాత్రం ఈ అంటుంటాడు. నిన్న మొన్న జస్ట్ 2 రోజుల క్రితం అది కోలివిన్ అని ఎవరితోనో ఉంది కూతురు, ఇంట్లో పెద్దది. అది తప్పమ్మా, అలా ఉండద్దమ్మా, చెల్లికి పెళ్ళి అవ్వదు అని చెప్పారు. అంతే, చెల్లి వాళ్ళ అమ్మని నాన్న ముగ్గురిని వేసింది. అది అడ్వాన్స్మెంట్ అదవుతుందా. అలాంటి స్థితి వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే వాళ్ళ అమ్మతో నాన్నతో గురువుతో దైవంతో కంటే ఎవరు దరిద్రుడితో ఎక్కువ ఉంటున్నారు. ఐస్ క్రీమ్ ఇప్పించడానికి ఒక లవర్ బాయ్, సినిమాకు ఒక లవర్ బాయ్, రీఛార్జ్కి ఒక లవర్ బాయ్, దొరదొస్తే లవర్ బాయ్. ఇంకేమంటుంది సార్ పవర్? దాని నుంచి ఏం ప్రోడక్ట్ ఏమొస్తుంది చెప్పండి? 36 మొత్తం గర్భసంచి ఎండిపోద్ది. దీని పెళ్ళైనా ఒకటే, అవ్వపోయినా ఒకటే. ఇంక జీవితం వేస్ట్ కదా సార్. కన్నదే కాబట్టి ఇన్ టైం చేయాల్సినవి చేయండి, వాళ్ళకి నేర్పించాల్సినవి నేర్పించండి. తర్వాత జరగకూడదు జరిగిన తర్వాత మనం ఏం పీకేది ఏముండదు. చాలా జీవితాలు నాశనం అయిపోయినాయి. ఓ పక్కన అక్కర్లేని జాతులు పెరుగుతున్నాయి. సర్వే జన అంటే అర్థం ఏంటండి? అందరు బాగుండాలి. అందరు బాగుండేవాళ్ళు బాగుండాలిగా. అలా అనేవాళ్ళు అందరూ బాగుండాలని చెప్పేవాళ్ళు మన ఒక్కలమే. ఈ భూమి మొత్తం మీద, ఈ భూమండలంలో 700 కోట్ల మంది పై 800 కోట్ల మంది మనుషులుంటే అందులో 100 కోట్ల మంది హిందువులు ఉంటే అందులో జ్ఞానం కలిగి ఇలా చెప్పగలిగే వాళ్ళు ఏదో కొన్ని మంది ఉన్నారు. కానీ వీళ్ళందరూ నాశనం కోరుకునే వాళ్ళు 100 కోట్లలో ఉన్నారు. అందరూ బాగుండాలనే వాళ్ళు ఎక్కువ మంది ఉండాలా? బాగుండాలనే వాళ్ళని కూడా నాశనం చేయాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉండాలా? మరి ఎలా బాగుంటాం సార్? ఎలా బాగుంటాం? మన గురించి, మన పిల్లల గురించి, మన దేశం గురించి, మన భవిష్యత్తు గురించి మనకు సోయి లేనప్పుడు ఎలా బాగుంటాం? రావులపిండిలో బంగారం షాపులు ఇప్పటికీ ఉన్నాయి. సేట్ చమల్నాలు, సేట్ ఇంకోలాలు లేరు. వాళ్ళు అసలు ఆ ఇల్లులన్నీ ఆక్రమించబడ్డాయి. అమ్మవారి గుడి ఇప్పుడు టాయిలెట్ అయిపోయింది. రాముల వారి గుడి చికెన్ షాప్ అయిపోయింది. శివాలయం పశువులు కట్టే పాక అయిపోయింది. ఎందువల్ల? రాక్షస జాతి పెరిగింది అక్కడ. కాబట్టి ఆ దుస్థితి మనకు రాకూడదంటే మీరు బాగా వినాలి, మీరు బాగా తినాలి, మీరు బాగా కనాలి, హిందువుల దగ్గరే కొనాలి. ఇవి జరగాలి. మనం సరిపెట్టుకోవడం బాగా ఎక్కువైపోయింది. సరిపెట్టుకుంటే ఏమవుద్ది? సమాధి అయిపోతాం. మీరు ఎవరైనా ముస్లింకి ఇవాళ వేటేసాం నల్లపోచమ్మకని ఇవ్వండి, తింటాడా? ఏముంది అతనికి? ఒక కమిట్మెంట్ ఉంది. మరి నువ్వు సిగ్గు లేకుండా భయ్యా 1 కేజీ హలాల్తి, వాళ్ళ సిస్టంలో నీ ఇష్టమైందిరా. గుళ్ళ దగ్గరకు వస్తారు. నువ్వు చేస్తే నువ్వు చేయి, మరి వాడెందుకు మధ్యలో? సిగ్గులే? నువ్వు చెయ్యి, నువ్వు ఇచ్చింది ఎవరన్నా వాడు తింటాడా? నువ్వేమో ఆడి దగ్గరికి వెళ్ళి ఇగో పూలమాల చల్లగా ఉంది, నీళ్ళు చల్లారు. కానీ ఈ చల్లదనం ఇలా నీళ్లు పోస్తే వస్తే పర్వాలే, కానీ ఎలా వద్దే అని పోతాడు. వీడియోలు ఉన్నాయి. ఆడు కూడా బాలమార్క నోటి నిండా నీళ్లు పోసుకుని అని పోతాడు. చల్లగా ఉందని తెల్లగా మాల తెచ్చి మెల్లగా వేస్తావు.
అమ్మవారికి. ఇంక పుణ్యమా పాపమా చెప్పండి, పుణ్యమా పాపమా? కాబట్టి మీ అందరికి రిక్వెస్ట్, మీరు దేవుడికి పూలు వేయకపోయినా పర్లే, దేవుడికి పండ్లు పెట్టకపోయినా పర్లే, నీ కూతుర్ని ఎత్తుకుపోయే జాతి దగ్గర కొనద్దు, ప్రతిజ్ఞ చేయండి. అదవుతుందా? ఈ దేశం వీక్ అయిపోతే ఇంకా ఈ భూమండలంలో శాంతి ఉండదు. ఈ దేశం బ్రేక్ అయిపోతే. నాకు ఒక ఎక్స్ ముస్లిం మెసేజ్ పెట్టాడు, ఉంది ఎక్స్ ముస్లిం, లండన్లో 45 మంది కౌన్సిల్ మెంబర్లు ఎలక్ట్ అవ్వాలి. అందులో ఎలక్ట్ అయితే 30 మంది బంగ్లాదేశ్ వాళ్ళు, 45లో 30 మంది బంగ్లాదేశ్.